జై పరశురామ్. మన నవ యువకుడు. నేను బుల్లెట్ అంటే రాష్ట్రంలో పెద్ద బుల్లెట్ వచ్చింది, అది మామూలు కాదు. నేను ఇక్కడ జిల్లాలో ఎట్టనో మా రామన్నట్ల ఒక మహిళా మాతలికి ఈరోజు భద్రకాళి టెంపుల్లో ఒక డైరెక్టర్ రావాలంటే ఎంత కృషి, ఎంత ఫలితం ఉంటే, ఎంత పలుకుబడి ఉంటే వస్తుందో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి మా అక్కగారిని ఈరోజు బుల్లెట్గా నిలబెడుతున్నటువంటి మా రామన్న గారు దంపతులకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన మెదక్ జిల్లా పక్షాన మీరందరూ ముందుండి నడిపించి గెలిపించినటువంటి మా ప్రభాకరణ దంపతులకు స్వాగతం గారికి, మరియు మన రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరు రామన్న దంపతులకు, ప్రభాకరణ దంపతులకు, మరియు మా అన్నగారు ఎక్కడున్నాడు, ఒకసారి రాన్న, ఒక్కసారి వచ్చిపో, స్వాగతిస్తూ. ఎందుకంటే టైం ఎక్కువ లేదు, తర్వాత మనం మాట్లాడుకుందాం, ఆడుకుందాం, పాడుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి మీరందరినీ స్వాగతిస్తూ మా మెదక్ జిల్లా పక్షాన, మా కమిటీ పక్షాన, మీ అందరి పక్షాన స్వాగతం, సుస్వాగతం. వైద్యసీనన్న గారు, శేషన్న గారు ఒక లక్ష్మీ నరసింహస్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి నరసింహస్వామి పాటతో మీరందరం కూడా మేము ఇక్కడ కూర్చోండి, ఎందుకంటే ఎండ ఉంది కాబట్టి. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ రాజన్న. మరి లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మృక్కెను చుక్కలు గోపుర రూపము దాల్చినది ఆదిత్య సుదర్శన చక్రము మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ విష్ణు కుండమే ప్రభవిస్తే స్నానము చేసిన జన్మ ధన్యమే కర్మ విమోచనమే విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే చిత్తము దేహము సత్వము గానకు పెద్దము తానగని భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం భోగ భాగ్యాలు దీర్ఘాయు సగేను గిరి ప్రదక్షిణం నమో నమః నమో
క్షేత్ర బాలకుడు ఆంజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనం కోరిన కోర్కెలు తీర్చేది మహాకల్ప వృక్షము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ వృక్కి జ్వాలా నరసింహ భూత ప్రేత పిశాచ రాక్షసుల పారద్రోలు నీ నామమే క్షుద్ర శక్తులను బాణామతులను దగ్ధమనర్చును స్మరణమే ప్రపంచ బాల ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు హింసించగనే సర్వకాలమున సర్వావస్థల సర్వ దిక్కులను వ్యాపించి సంరక్షింపు నరసింహ అనుగ్రహింపు నరసింహ యాదగిరీశ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ వృక్కి జ్వాలా నరసింహ చక్కటి నరసింహ గారు ఇప్పుడే చాలా ఇంప్రెస్ అయ్యారు. ఘంటసాల మళ్ళీ దిగివచ్చాడా భూమికి అన్నట్టుగా బాలసుబ్రహ్మణ్యంను ఘంటసాలను అనుకరిస్తూ ఒక చక్కటి మరి శశిధర శర్మ గారు పాడినటువంటి శైలి చాలా అద్భుతం. వారు ఎందుకంటే కళాహృదయులు అడిషనల్ కలెక్టర్ గారు ఎక్కడ మంచి కనిపించినా పూజించేవారు. అలాంటి అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నారు మా శశిధరన్న గారు. మరి అందరూ కూడా కూర్చొని కాళేశ్వర శర్మ గారి తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి కూచన్పల్లి గ్రామ పరిపాలనా అధికారి గ్రామ పంచాయతీ పరిపాలన అధికారి కోలాచలం ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో చక్కటి టిఫిన్స్ వేడివేడిగా సిద్ధంగా ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడే వస్తే దయచేసి సాయంత్రం 5 వరకు మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అటు ఆరోగ్యం ఇటు ఆధ్యాత్మికం అన్ని వెల్లివిరిసేటువంటి గొప్ప కార్యక్రమాలను ఈరోజు మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మేఘనా శర్మ మైత్రి శర్మలకు మరొకసారి స్వాగతం తెలియజేస్తూ నృత్యం అనంతరం మోత్కూరి రామ్ శర్మ దంపతులు మరియు అడిషనల్ కలెక్టర్ గారు దైవ దర్శనానికి వెళ్తారు. తదనంతరం చక్కటి గాత్రంతో మరొక 2 పాటలను మా శశిధరన్న గారు ఆలపిస్తారు. తదనంతరం కోలాటం మైదాక్ సంబరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై జయ పరశురాం. ఈరోజు ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలకు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామన్న గారికి, ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ గారికి, అదేవిధంగా మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, మెదక్ జిల్లా అధ్యక్షులు శిలాక రాజేశ్వర శర్మ గారికి, మరియు మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి, మెదక్ జిల్లా కార్యవర్గ సభ్యులకు, మరియు మా అధ్యక్షులు రామ్నగర్ సతీమణి గారికి, వంశీ అన్న గారికి, విచ్చేసినటువంటి బ్రాహ్మణ మిత్రులందరికీ, అమ్మలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమం అధ్యక్షులైనటువంటి మా రాజుబాబాయ్ పెట్టడానికి ముఖ్య కారణం మెదక్ జిల్లాలో బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండాలి, ముఖ్యంగా మహిళా శక్తి ముందుకు రావాలి అనే ఉద్దేశంతో అందరూ సంఘటితమై మన బ్రాహ్మణ యొక్క సత్తా అందరికీ చాటాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమించి చాలా రోజుల నుంచి కార్యక్రమం గురించి తుఫాన్ నుంచి రోజు మెదక్కి తిరుగుతూ ఈ కార్యక్రమం అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేసినందుకు వారి కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు, సంతోషం. పెద్దలు గౌరవనీయులందరికీ నా నమస్కారములు. మెదక్ డిస్టిక్లో ప్రోగ్రాం చేస్తున్న పెద్దలందరికీ నా మరొక నమస్కారములు. నేను ఇంకా చాలా సేవలు చేయాలి, ఇది ఒకటే కాదు చేస్తున్నాను. హ్యూమన్ రైట్స్లో ఉన్నాను నేను. అలాగే మన బ్రాహ్మణ సమాజంలో నేను 10 ఏళ్ళుగా చేస్తున్నాను. ఇంకా నేను చాలా సేవలు చేయాలనుకుంటున్నాను. పెద్దలు నన్ను చాలా ఆశీర్వదిస్తున్నారు. మా అధ్యక్షుడు రాము గారు, జగన్మోహన్ శర్మ గారు, అలాగే మా మహిళా అధ్యక్షురాలు, అలాగే అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. మహిళలు మేము ముందుంటామంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ తర్వాత
సలాకం రాజేశ్వర్ శర్మ గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హింద్. అక్కడ మాకు తెలిసిన, నేను యాక్చువల్గా ఓల్డ్ సిటీలో లోకా అనే డాక్టర్స్ ఫ్యామిలీకి కోడలుగా మెదక్ నుండి వెళ్ళిన. మెదక్ కూతురు లోకా వాళ్ళకి కోడళ్ళు. ఇక్కడ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ మెదక్. అందుకే ఈరోజు అక్కడ పెద్ద మీటింగ్ ఉన్నా అది వదులుకొని ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే కంపల్సరీగా మెదక్లో మీటింగ్ అంటే రావాలి కాబట్టి. ఇంకేంటంటే ముఖ్యంగా మన మహిళలు 2 నిమిషాలు చెప్తాను. చాలా 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 పనులు చేయాల్సింది మహిళలే. మేము ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో, ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో దాదాపు 1000-2000 మందిని మేము అలా తయారు చేసినాం. అందుకే బ్రహ్మగర్జనకు పురుషుల కంటే మహిళలే ఎక్కువ వచ్చారు. నేను జయతులసి దాదాపు 1000 మంది ఇళ్ళకి తిరిగినాం. తప్పకుండా అందరూ రావాలి, మనము ఇందులో ప్రత్యేక పాత్ర ఉండాలి అని లలిత సహస్రనామ పారాయణాలు పెడుతూ మంత్లీ, వీక్లీ ప్రతి దేవాలయాల్లో మన బ్రాహ్మణత్వాన్ని ముఖ్యంగా రక్షించుకునే విశేష కార్యక్రమంలో నేను కానీ జయతులసి కానీ ఉన్నాం. కాబట్టి ఇక్కడున్న మహిళలందరూ కూడా అదొక విశేషంగా తీసుకొని మన పిల్లలను కాపాడుకునే పనిలో మన మహిళలే ఉండాలి. మన పిల్లలను అంటే అర్థమేంటది, ఇంకెంతకని ఎక్కువ చెప్పకూడదు ఇక్కడ. కాబట్టి మన పిల్లలను మనము మన బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాలి. ఇంకా 100 సంవత్సరాలకు బ్రాహ్మణత్వం కాపాడుకునే శక్తి మహిళలకే ఉంది. జై హింద్. సరస్వతికి వందనం. దైవాధీనంతు జగత్సర్వం, మంత్రాధీనంతు దైవితం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమదేవత. ఈరోజు ఆషాఢమాసం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ గోరింటాకు సంబరాల్లో ఇంతమంది బ్రాహ్మణోత్తములు ఒక్కచోట చేరడం అనేది చాలా ఉదావహం, ఎంతో సంతోషించదగ్గ విషయం. దీనికి కేవలం వారం రోజుల్లో ఈ ఏర్పాట్లన్నీ మమ్మల్ని పరిగెత్తి ఏర్పాటు చేయించిన మా అధ్యక్షులు సలాక రాజన్న గారికి కేవలం వారం రోజులే. పోయిన ఆదివారం రోజు మేము గోడపత్రిక ఆవిష్కరణ ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజే ఆయన జీవో అల్టిమేటం చేసిండు, మళ్ళీ ఆదివారం కార్యక్రమం రెడీ కావాలని. గత వారం రోజులుగా అహర్నిశలు మా కార్యవర్గం అంతా కూడా చాలా కష్టపడి ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాట్లకు ఇచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, ఈ ఏర్పాట్లను పర్యవేక్షించిన మా కార్యవర్గ బృందానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై పరశురాం. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సలాక రాజన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా చరిత్రలో ఇంతమంది బ్రాహ్మణులందరినీ కూడా ఏకతాటి మీద నిలిపినటువంటి గొప్ప ఘనత మా సలాక రాజన్న గారిది. తర్వాత మా శశిధరన్న గారి నోటి వెంబడి ఒక మంచి పాటను మనం ఆలకిద్దాం. దయచేసి అందరూ కూడా పాల్గొనాలి. ఆషాఢ మాసం అటు ఆధ్యాత్మికం, ఇటు ఆరోగ్యం రెండు కూడా ఉన్నాడు. తదనంతరం కర్వి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు గౌరరాజ్ కాశీనాథరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మోత్కూరు రామన్న గారు, మరి ఇది అంతం కాదు ఇది ఆరంభం అన్నట్టుగా 1-2 మాటల్లో బ్రాహ్మణ సంఘ సంక్షేమం గురించి 1-2 మాటలు చెప్తారు. చివరికి వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఉంటుంది. మరి అంతకంటే ముందుగా మన మోత్కూరు రామన్న గారు 1-2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 మాధవానంద స్వామి ప్రణామాలు తెలియజేస్తూ స్వామివారికి. ఈరోజు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ మా మెదక్ జిల్లా అధ్యక్షులు మొదటి కార్యక్రమం ఈ ఆషాఢ మాసం మహిళా కుసంతో ప్రారంభించారు. మహిళామలతో మంచి కార్యక్రమం ఎంచుకున్నారు. అలాగే ఒక మనిషిని చూస్తే వెంబడి తెలిసిపోతుంది అసలు ఏంది అనేది. మీ అడిషనల్ కలెక్టర్ గారు నగేష్ గారు ఏంటంటే వారు బ్రాహ్మణ బంధు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులే చెప్పాలి. ఎందుకంటే వారు మన ఏకైక మంత్రివర్యులు దుద్దుల శ్రీధరబాబు గారి మంత్రపురి మంత్రిలో పనిచేసింది కాబట్టి బ్రాహ్మణ ఆచారాలు, బ్రాహ్మణ సాంప్రదాయాలు, బ్రాహ్మణ విలువలు చేసిన మనిషి కాబట్టి అక్కడ శిస్తరన్న సంగీతాన్ని ముప్పుడై
ఎంబడి షాల్ తెప్పించుకొని ఇక్కడ కప్పించి వారిని సన్మానించారంటే వారి బ్రాహ్మణ బంధువు మెదక్ జిల్లా అధ్యక్షుడు రావడం మన అదృష్టంగా భావిస్తూ, అయ్యా మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి ఒక కులానికి భవనాలు అవసరం ఉంటే తెలియదు, కానీ బ్రాహ్మణులకు మాత్రం శుభమైన అశుభమైన ఒక వారం 10 రోజుల కార్యక్రమాలు ఉంటాయి తప్పించి ఒక రోజులో కార్యక్రమం ఉండదు. శుభమైన చాలా రోజులే ఉంటుంది, మీకు ఇంకా వేరే కార్యక్రమం తెలుసు. కాబట్టి వాళ్ళు ఒక మంచి బృహత్తర కార్యక్రమంతో మీ సహాయంతోనే భవనం మంజూరైందని తెలిసింది. అలాగే ఆ భవన నిర్మాణంలో కూడా మీరు బ్రాహ్మణ బంధుగా సహకరిస్తారని కోరుకుంటూ ఆ కూచునపల్లి వెంకటేశ్వర స్వామి అలాగే ఈ బ్రాహ్మణులందరి ఆశీర్వాదాలతో మీ కుటుంబం చల్లగా ఉండాలి, మీరు కూడా మీ వృత్తిలో ప్రేరణాభివృద్ధి చెందాలని బ్రాహ్మణ సంఘ పక్షాన కోరుకుంటూ మోత్కూరి రామశర్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తనకు భూషణాలుగా, సహాయ సహకారాలు తనకు విశేషణాలుగా ఆనాటి ఆర్డీఓ స్థాయి నుండి నేడు అడిషనల్ కలెక్టర్ వరకు కూడా ఎక్కడ కూడా గర్వం లేకుండా బ్రాహ్మణులు ఎక్కడ కనబడ్డా వారి యొక్క ఆశీస్సులు పొందుతూ నేటి మన కార్యక్రమానికి నిన్న సాయంత్రం సార్ చెప్పడం జరిగింది. బ్రాహ్మణ కార్యక్రమం అంటే నేను కాదనను అని చెప్పి మన కార్యక్రమానికి వారు రావడం జరిగింది. మరి అదే కాకుండా సార్ యొక్క గొప్పతనం ఏమిటంటే ఆనాటి అనేక బిందువులతో అనంత సింధువు రూపొందుతుంది, ఎంతటి సుదీర్ఘ ప్రస్థానమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ రోజు ఆర్డీఓగా సారు వేసినటువంటి తొలి అడుగు మన బ్రాహ్మణ సంక్షేమం కోసం. ఎక్కడ ఆనాటి శాసనసభ్యులు కనబడ్డా, అధికారులు కనబడ్డా మరి బ్రాహ్మణ సంఘానికి ఒక భవనం ఉండాలి సార్, ఎందుకంటే వారు అవధానాలు చేస్తారు, వారు వేదాన్ని పఠిస్తారు, వారి శాంతిని కాపాడుతారు, సంస్కృతిని ప్రతిబింబజేస్తారు, వారికి ఒక భవనం తప్పకుండా కావాలి అని చెప్పి మన తరఫున అనేక మార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినటువంటి గొప్ప విశాల హృదయులు మెంచు నగేష్ గారు. గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు 2 మాటలు మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఆషాఢ మాసం మరి ఈ సీజన్కు మొట్టమొదటి పండుగ వాతావరణం తీసుకొస్తుంది. మరి అటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో మరి బ్రాహ్మణ మహిళలు, ఒక మహిళ అంటేనే లక్ష్మీదేవి, మరి ఇంతమంది లక్ష్మీదేవి మొత్తం కూడా మరి కూర్చున్నారు. అందరు తల్లులు, ముఖ్యంగా మా మాత అంటే ఈ సందర్భంగా చెప్పకూడదు కానీ మీ అమ్మ అనుకో అని చెప్పింది. ఇప్పుడు వాస్తవం మా అమ్మ మొన్న లాస్ట్ 1 month బ్యాక్ జరిగిపోయారు, అందుకోసం క్యాప్ పెట్టుకున్నాను. నిజంగా కూడా మా అమ్మలాగానే ఉన్నాను నేను. మా అమ్మగారి దివ్యాశీస్సుతోటి మరి మీ సమక్షంలో ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ ఆషాఢ మాసంలో అంటే సీజన్స్ మారుతూ ఉంటాయి. సీజన్స్ మారినప్పుడు మంచి రంగులు పుచ్చుకుంటారు. మరి ఈరోజు కూడా మీరు రంగుల గోరింటాకు పండుగ పెట్టుకున్నారు. మరి గోరింటాకు మంచిగా పండుగ పండాలని, రంగులు పండాలని, మీ జీవితంలో కూడా ఆనందాలు వేసాలని మరి ఈ కార్యక్రమానికి మొదటి కార్యక్రమానికి విచ్చేసిన మరి రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా టైం తీసుకొని ఇక్కడ రావటం, వారి సత్యమణి గారు భద్రకాళి టెంపుల్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడ రావటం, మరి మన జిల్లా అధ్యక్షులు వారి యొక్క కార్మిక సంఘాన్ని కూడా చేయుతనివ్వటం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా ఇలాంటి పండుగలు కూడా నన్ను భాగస్వామ్యం చేయటం చాలా చాలా సంతోషం, చాలా కృతజ్ఞుడిని. మరి మిత్రులు చెప్పారు వైద్య శ్రీనివాస్ గారు, మామూలుగా నేనేంటంటే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను. నేను ప్రోగ్రాంలో ఎప్పుడు కూడా చీఫ్ గెస్ట్ ఉంటాను. ప్రతిసారి కూడా తహసీల్దార్ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కూడా ప్రతి దగ్గర కూడా వేబీ ప్రోగ్రామ్ చేయడం కానీ అన్నిట్లో ఉంటాను. నేను ఎప్పుడు అక్కడ ఉండేవాడిని, ఇవాళ ఇక్కడ ఉండడం జరిగింది. మందుల మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా కార్యక్రమం ఉందంటే వైద్య శ్రీనివాస్ ఉండాలని అడుగుతాను. వైద్య శ్రీనివాస్ అంటే నేను చేసే పనులు మొత్తం కూడా 70% ఆయనతో చేపిస్తాను. నాకు చాలా సులభంగా అవుతుంది. మరి ఈరోజు ఇక్కడ ఉండటం కూడా నాకు చాలా ఆనందం. మీ అందరికీ ఉండటం ఇంకా మహా ఆనందం. చిన్నాళ్ళు చాలా బాగా డాన్స్ చేయడం జరిగింది, పాప కూడా బాగా డాన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారి కాలంతో మాట ముక్తులైపోయాను. నేను మామూలుగా కొంత మ్యూజిక్ వింటుంటాను, కానీ బృహత్తరంగా ఉంది, అత్యంత అద్భుతంగా ఉంది. ఐ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. మరి ఎంజాయ్మెంట్ మొత్తం కూడా ఈ డ్యాన్స్ కావచ్చు, ఆ పాటలు కావచ్చు, ఈ రంగులు కావచ్చు, ఈ ఆషాఢ మాసంలో అందరి ఇంట్లో కూడా మంచి కావాలని చెప్పేసి, ప్రకృతికి దగ్గరగా ఉండాలని, ప్రకృతి మొత్తం కూడా మరి పులకరించేసి మంచి వర్షాలు రావాలని, వర్షాలతో కూడా సమస్త మానవాళి కూడా మంచిగా ఉండేటట్టు ప్రార్థన చేయాలని మీరందరూ కూడా మరి నన్ను భాగస్వామ్యం చేసి మరొకసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. మరి మాతృస్వరూపాలుగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా వారు నమస్సులు తెలియజేయడం జరిగింది. మరి వారికి శతదా సహస్రద మరి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఇంకా ముందుకు వెళ్ళి వారు మా జిల్లా కలెక్టర్గా కూడా
రావాలని చెప్పి మేము చప్పట్లతో ఆశీర్వచనం చేస్తూ ఉన్నాం. మరి మనల్ని అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసినటువంటి గౌరవనీయులు మన తెలంగాణనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో తనదైనటువంటి ముద్రను వేసుకొని ప్రతిష్ఠించుకొని బాల గంధర్వులు, మరి మనందరికీ కూడా సుపరిచితులు, సిద్దిపేట వాస్తవ్యులు, మరమాముల శశిధర శర్మ కుటుంబ సభ్యులు, వారి యొక్క సతీమణి, వారి యొక్క జీవితాలను స్వరార్చనకే అంకితం చేసి మరి దశ దిశల మన తెలుగుతనాన్ని చాటుతున్నటువంటి వారి కుటుంబానికి మనం అందరము కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఏమిచ్చుకోగలం. కలామ తల్లి అర్చనలో నిత్యం తరించేటువంటి ఇలాంటి గొప్ప కుటుంబానికి మనం ఏమిచ్చుకోగలం. చిన్న శాల్వా దప్ప చంద్రుడికో నూలుపోగులాగా వారిద్దరు దంపతులను సన్మానించవలసిందిగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాను. ఒకసారి చప్పట్లు. సంస్కారవంతమైనటువంటి జీవితం ద్వారా మరి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు అంటూ మరి లలిత కళలే ధ్యేయంగా మరి ఎంతోమంది హృదయాలను దోచుకుంటూ మరి తెలుగు రాష్ట్రాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మరమాముల శశిధర శర్మ, వారి యొక్క ఇద్దరు కుమార్తెలు. మరి నీటి బిందువు కాలుతున్న పెనం మీద పడితే ఆవిరవుతుందట, తామరాకు మీద పడితే అంటనట్టుగా ఉంటుందట, అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై మెరుస్తుందట. మా శశిధరన్న దంపతులు ముత్యమైతే వారి యొక్క కుమార్తెలు ముత్యపు చిప్పలైతే వారి యొక్క కుమార్తెలు ముత్యాలు. చక్కటి వారి యొక్క శ్రావ్యమైనటువంటి గానంతో మనల్ని అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసి నిత్యం కలామ తల్లి సేవలో తరించేటువంటి ఆ కుటుంబానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ప్రోత్సాహకాల్లో భాగంగా ఇప్పుడు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి ఇరువురు చిన్నారులను సన్మానించడం జరుగుతుంది మన అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు. నేను ఒక 2 నెలల క్రితం మెదక్ వచ్చినప్పుడు ఈ మెహందీ కార్యక్రమం, అలాగే బ్రాహ్మణ విద్యార్థులకు ర్యాంకులో వచ్చిన వారికి మేము ప్రోత్సాహాలు అందిస్తామని సలాకా రాజన్న కానీ నాన్న కానీ తెలియజేయడంతో వారికి నా కుటుంబం తరపున ఆ విద్యార్థులకు 10,000 రూపాయలు అందిస్తానని మాట ఇచ్చాను. జిల్లా అధ్యక్షునిగా నేను కోరగానే మన రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ఎవరు ఒకసారి పేరు చెప్పండి అందరు కూడా. ఏం రావన్నా ఒకసారి గట్టి చెప్పండి. ఏం రావన్నా మోత్కూరు రావణ నాయకత్వం, మోత్కూరు రావణ గారి నాయకత్వం. మనం పిలవగానే వచ్చినటువంటి రామన్న గారికి మనం ఎప్పుడు కూడా అండదండలు ఉండాలి. రామన్న మన శరీరంలో ఒక గుండెకాయ కాబట్టి అన్నను మనం వాడుకోవాలి, మనం అన్నను వాడుకునేటట్టుగా చేయాలి. కాబట్టి అన్న ఒకటి అన్నాడు, మీరు నాకు ఎవరైతే వర్కర్గా పనిచేస్తారో వాళ్ళే నాకు కావాలన్నాడు. నేను మన మెదక్ జిల్లా నుంచి 20 నుంచి 25 మందిని రాష్ట్రానికి పంపించినాను. వారు ఒకవేళ అన్నకు అనుగుణంగా లేనట్టయితే ఇంతమందిలో చెప్తున్నాను, 2 మీటింగ్లు చూడండి, 3వ మీటింగ్ వాళ్ళని ఇంటికి పంపించానని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అందరు కూడా ఓకేనేనా? పని చేసేవాళ్ళే కాబట్టి నాయకత్వంలో నేను ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో యంగ్ చాప్ మనకు దొరికిండో, ప్రియతమ నాయకులకు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, ఎవరికి భయపడు ఒక పార్టీలో ఉండి ప్రమాణ స్వీకారోత్సవం రేపు ఉందనగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ రాష్ట్రాన్ని తీసుకుపోతా అని మా అన్న చెప్పడం జరుగుతుంది. మా అన్న ఏది చెప్తే రాజన్న అది చేస్తాడు, రాజన్న ఏది చెప్తే రామన్న ఇతరని చెప్పింది మీరందరూ చేస్తారు. కాబట్టి ముందు కార్యక్రమాలు జయప్రదం చేద్దాం. అన్న నాయకత్వంలో మనమందరం పనిచేద్దాం. వైద్య సీనియర్ లాంటి వాళ్ళు పక్కకు ఉండాలి. మెదక్లో పుర ప్రముఖులు అందరూ కలిసి రావాలి, మనం ముందుకు నడవాలి. జై బ్రాహ్మణ్. ఇప్పుడు వైద్య రాష్ట్రానికి మన మహిళా అక్కను పంపిస్తున్నాడు కాబట్టి అన్న మూలే వార్నింగ్ ఇచ్చింది. ఏమని తెలుసా? నాయకత్వంలో పనిచేసే వాళ్ళే నాకు కావాలన్నాడు. పని చేస్తుందనే నమ్మకంతో ఇస్తాడు కాబట్టి మేము అన్న ఏది బలపరిస్తే దాన్నే బలపరుస్తున్నాం. కాబట్టి అందరి ముందు అక్కగారికి జిల్లా పక్షాన మనం బలపరుస్తున్నామా లేదా? ఓకేనేనా? అన్న నాయకత్వంలో పనిచేద్దాం, జయప్రదంగా ముందుకు పోదాం. జై బ్రాహ్మణ్ అని నాకు చదువుతుండు. ఇక్కడ ఇచ్చేస్తారు, అక్కడ మైదాకు అవుతుంది కదా. అయితే ఇక్కడ ప్రోత్సాహకంగా
రాజన్న నువ్వు ముందుకు రాడు. అయితే నేను ఒక నలుగురు నాకు తెలిసిన వాళ్ళు ఈ కార్యక్రమానికి ఖర్చు ఎంత ఉంటుందన్నా మనం వేసుకుందాం అన్నారు. ఒక 1,60,000 1,70,000 వస్తుందని చెప్పి లెక్కలు వేసాం. కొద్ది ఎక్కడే కాబట్టి ఏమన్నా కానని. అయితే నేను ఖండించిన రామన్న ఉండే, రామన్న అయినా చేస్తాడు, నేనైనా చేస్తాను, నేనైనా ఖర్చు పెడతాను. అది కాదు, అందరు రావాలంటే ఈరోజు 500 ఇచ్చారు, మీరు 1000 ఇచ్చారు, మీరు 2000 ఇచ్చారు. అట్లా 1,00,000 ఎన్ని వచ్చినాయి? 2,000 3,000 వచ్చినాయి. 10,000 లెక్కలు ఉన్నాయి. మళ్ళీ లెక్కలు వేస్తారు. ఏ పడ్డా మేము ముందుకుంటాం, మేము ముందు పని చేస్తాం. కాబట్టి మీరు ఎవరైతే మరి అక్కడ వాట్సాప్ లో కొట్టినో వాళ్ళందరికీ సన్మానం చేయాలని చెప్పి చిరు సన్మానం. ఎందుకంటే మీరు ఇటువంటి చేస్తుంటే మా అన్న ఉన్నాడు, మేము కూడా ముందుకు పోతామని చెప్పి కాబట్టి పేరు చదువుతుంటారు, వాళ్ళు వస్తుండాలి, ఇక్కడ బొట్టు పెట్టుకొని అవి తీసుకొని పోతుండాలి మెమోటోలు. కాబట్టి అన్నగారికి ఒక 3 నిమిషాలు తనదైన శైలిలో మాట్లాడతాడు. అక్క ఇప్పటి వరకు వినలేదు, ఏం మాట్లాడుకున్నా సరే జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ అంటుంది. మీరందరూ కూడా రేపు అక్క నాయకత్వంలో నడవాలి. ఈ అక్క ఆ అక్క ఇంకో రాజక్క ఉన్నా నా వెనక అది విధిలేక ఆడుతుండే, అక్కడ దాని దగ్గర పోయి నేను ఆయన. ఎందుకంటే నా పెళ్ళ అది లేకపోతే నేను నిజంగా కూడా చెప్తున్నా, నేను 100 మంది పెట్టు నా భార్య. ఈరోజు నేను చెప్పడం కాదు, అక్కడక్కడ నా జీవిత తూప్రాన్ వాళ్ళు ఉన్నారు, మీరు చూసి ఉంటారు. వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ సెట్ చేసేస్తారు. నాగన్న నాయకత్వం ఇక్కడ మెదక్లో పనిచేసిన నా చేతి కింద మా దేశాయపేట సాయన్నకు అందరు కూడా దేశాయపేట నాగన్నకు. ఎందుకంటే రాత్రి 3-4 రోజులు మాకు నిజంగా కూడా నిద్ర లేదు. వర్క్ చేసిండు, టైపింగ్ చేసిండు, అందరికీ తెలియపరిచిండు. మా కాశన్న పెద్ద మనిషి రావే నవ యువకుడు, పొలం పని ఉన్నా కూడా ఫోన్లో ఎప్పుడప్పుడు కాంటాక్ట్ చేసిండు నన్ను. రాజన్న నేను నీకున్నా, నువ్వు ముందుకు పో, నేను ఏదైనా నేను ముందుంటా అని చెప్పిండు. నా కోశాధికారైనటువంటి నా అల్లుడు హరి కూడా నా బిడ్డ నా అల్లుడు ముందుకు నడిపించిండు, నా కార్యవర్గం ముందుకు నడిపించింది. మా పెద్దన్నలు వేనన్న మరియు మదన్న ఇలా చాలా మంది పేర్లు ఉన్నాయి. అందరి సహాయ సహకారాలతోటి నా బావ డీజే పిఆర్ఓ రాష్ట్రానికి పంపించిన, స్టేట్లో ఉంచుకున్నా, స్టేట్కు పంపించిన, రాష్ట్రంలో ఉంచుకున్నా. ఎందుకంటే డైనమిక్ జిల్లా రాష్ట్రము 2 అన్నయ్య. అరే పొరపాటు జరుగుతుండే డార్లింగ్ ఇంతమంది. అయితే జిల్లా అధ్యక్షుడు ప్రోటోకాల్ ఏది మాట్లాడితే అదే కరెక్ట్. అయితే రాష్ట్రానికి పిఆర్ఓ పంపించిన, మళ్ళా ఇక్కడ మధు నాలుడు ముద్దులల్లుడు ఎక్కడ ఉన్నాడో లాయర్ న్యాయ సలహాదారు అతన్ని పంపించిన. నవ యువకులు అనే అన్న ఎంబడి యువకులు పనిచేస్తే రేపు ఫ్యూచర్ లో రాష్ట్రంలో పెద్ద పదవులు వస్తాయని చెప్పి వాళ్ళని కూడా పంపించడం జరిగింది. మంచి పేరు తెండి, నాకు పేరు తెస్తే అన్నకు తెచ్చినట్టు అవుతుంది. కాబట్టి నాయకత్వం నడవండి. అక్క ఒక్కసారి చప్పలు కొట్టండి, ఎందుకంటే భద్రకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారిని తీసుకొని వచ్చినాం ఇక్కడికి. శ్రీమాత్రే నమః అనండి ఒకసారి. శ్రీమాత్రే నమః, దుమ్ దుర్గాయై నమః. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపమైనటువంటి భద్రకాళి అమ్మవారు అక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెంబర్ తీసుకోదు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే అది జరుగుతుంది. అందులో బ్రాహ్మణులు ఒక రాష్ట్రంలో మొత్తంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాకు తెలిసి 3-4 ఉండరు. 10 మంది అయినా తెస్తాను, యుద్ధం చేస్తానికి సిద్ధం ఉన్నాడు. ఒక అక్కని తెచ్చుకున్నాం, ఇంకా 9 మందిని తెచ్చుకున్నాం. అక్క ఒక్కసారి శ్రీమాత్ర ఏమంటుందో ఏమంటుందో మీరందరూ కూడా జై అనండి. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. భద్రకాళి శరణం మమ. భద్రకాళి శరణం మమ. ఇక్కడికి ఇంత మంచి ప్రోగ్రామ్ మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే అందరం కలిసి ఇలా కలుసుకోవటము, కోలాటం పెట్టుకోవటము, ఇలా మెహందీ పెట్టుకోవాలి కానీ టైం లేదు. అలా అయితే అది కూడా బాగుండేది. చాలా సంతోషం. మేము వెళ్తున్నాం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. భువనేశ్వరి మాతాకి జై. దాతలకు సముచిత సత్కారం ఇవ్వాలన్న ఆలోచనతోని మొట్టమొదట ప్రోత్సాహకంగా 10,000 రూపాయలు ప్రకటించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరు రామ్ గారిని మెమెంటోతో సన్మానించవలసిందిగా సలహా రాశి ఆనవాయితీని సుబ్బన్న సీనన్న పైకి రావాలి. సుబ్బన్న సీనన్న, సుబ్బన్న, రాధాకృష్ణ, శంకరన్న మంచి ఆనవాయితీని రాష్ట్రం అంతా కూడా ఇలా చేయాలి అని చెప్పి ఒక జై పరశురాం, జై పరశురాం, జై పరశురాం,
జై జై పరశురామ్. జై బ్రాహ్మణ్. 6 అడుగుల బుల్లెట్ 6 అడుగుల బుల్లెట్ మన సలాక రాజన్న మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం మనందరి అదృష్టం. వీడు ధైర్యం 6 అడుగుల బుల్లెట్ వీడైతే ధైర్యం విసిన రాకెట్ ఆత్రేయ బాబాయ్ అబ్బాయి బ్రహ్మాండంగా ఈ యొక్క గోరింటాకు సంబరాన్ని విజయవంతంగా సంస్థలతో గత 3 రోజులుగా ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి శ్రమించి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి సలాకర్ రాజన్న అండ్ టీమ్ సలాకర్ రాజన్న సైన్యానికి సలాకర్ రాజన్నకు సభాముఖంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రోగ్రామ్ అయ్యే వరకు నిజంగానే సలాకర్ రాజన్న సలాక ఎర్రగైపోయింది. తోని కాదు ప్రోగ్రామ్ తోని మీరు చేసినందుకు హృదయపూర్వకంగా పెద్దవాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా, చిన్నవాళ్ళకు ఆశీస్సులు ఇస్తున్నా. చదువుకునే వారికి సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. నాగన్నకు రేఖకు కూడా అంటే నా కొడుకుకు నా కోడలు కూడా ఇక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరు మెహందీ కార్యక్రమం, ఎందుకంటే మైదా కంటే మా నాయన బాగా ఇష్టం కానీ వద్దు అంటుంటాడు. మా రేఖకు అంటాడు మన తెలియని అంటుంటాడు. ఇద్దరు పెట్టుకుంటే మనం చూడాలి, మనం చూస్తాం ఇప్పుడిగా ఇక చూద్దాం. ఇవైతే బుల్లెట్ అని చెప్పి అందరు బుల్లెట్ బాంబులు పెట్టింది. ఇక్కడ నాగన్న మామూలు గారు వైద్య సీనన్న పక్కకున్నాడు, నాగన్న పెట్టిండు, తెలియనట్టు ఉన్నారు. రాజన్న తెప్పిరు, ఆయన కింద వాళ్ళు ఇంకా ఏమైనా మీ అందరు ఉండ పైన ఉన్నా. అయితే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క బ్రాహ్మణ సభ్యులకు పేరు పేరున మీ అందరినీ ఈ 3 సంవత్సరాలు నేను చేసే కార్యక్రమాన్ని మీరందరూ ముందుండి ఈ విధంగానే జయప్రదం చేయవలసిగా కోరుతున్నా. కార్తీక మాసంలో కూడా ఇంతకన్నా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడదాం. మీరందరూ కూడా ఇప్పుడు ఎంతనైతే టైం ఇచ్చారో కొద్దిగా దూరాన పెడదాం. ఎవరి వసతి ప్రకారం వాళ్ళు వెళ్దాం. అక్కడ సమయానికి ఈ రోజు లాగానే 8 నుంచి 9 మధ్యలో టిఫిన్లు ఉంటాయి, 20 గంటలకు భోజనాలు ఉంటాయి. సాయంత్రం కూడా ఏదో రకమైనది పెట్టి హాయిగా మనము ఇళ్ళలోకి వచ్చి పడుకుందాం. ఈ రోజున కూడా ఇంకా 1 గంట 2 గంటలు 3 గంటలైనా మీకు బజ్జీలు లాంటి ఏవేవో ఉన్నాయి, అన్ని తిని హాయిగా ఇంట్లో వచ్చు. ఇక్కడ చాలా మంది వచ్చిండ్రు, నాకు ఇష్టం లేకుండే. అందులో మా అత్రయ్య నా కొడుకు ఎక్కించాడు మంచిగా. నీకేం అని ఎత్త చూస్తుంటే చూడాడు. అందరు కలిసి అధ్యక్షుని చేసారు. కానీ మీ అందరినీ కలిసి మాట్లాడే సమయాన్ని భగవంతుడు ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టిన ఇటువంటి అదృష్టం చిక్కదు. అంటే మనకు డబ్బు ఉండొచ్చు, లాస్ట్కి చివరికి తీసుకుపోయేది ఏముండదు. ఇటువంటి వాటికి మనం ముందుండి నడిపితే మనకు తెలియకుండా మన పిల్లలకు చెందుతుంది. ఇది నిదర్శనం. చాలా మంది చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట. ఎంతో ధనాన్ని కూడబెడతాం, పిల్లలు వినరు, అది ఎవరి పాలు రేపటికి. కాబట్టి ఇటువంటి చేస్తుండాలి. ఒక చెట్టు నాటినము, చెట్టు పెద్దగా అవుతుంది, పండ్లు కాస్తుంది, తినేవాళ్ళు పిల్లలు తింటారు. అదేవిధంగా ఇప్పుడు చెట్టు నాటినారు. బ్రాహ్మణ అనే ఒక కులం, ఆ కులంలో ఒక ఇత్తనం పెట్టిన వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఈ రోజున అందులో పాలు పంచుకునే సమయాన్ని మన అందరికి ఇచ్చినారు. ఆదివారం అవ్వడం, మీరందరూ రావడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, కోలాటాలు ఆడినారు, చాలా సంతోషం. మెహందీ మైదాకు పెట్టుకున్నారు, చాలా సంతోషం. మాకు తోచినటువంటి ఏదో ఎట్లా పెట్టామో మాకు తెలియదు. మీరందరూ 500, 1000, 2000, 1500, 5000 వరకు 6000 వరకు ఇచ్చిండ్రు. అట్లా 1,00,000 చిల్లరైనాయి. ఇప్పుడు ఇంచుమించు కూడా 1,60,000 మీరైనాయి. 30,000, 40,000 అటు ఇటు ఉన్నాయి. అయినా కూడా మాకేం బాధ లేదు. మేమందరం ఒక 5-6 ఉన్నాం. అవి కట్టుకోవడానికి కూడా సిద్ధం ఉన్నాం. కాబట్టి ఎటువంటిది ఉన్నా మేము 5 పైసలు కూడా ఎవ్వరు కూడా మా కంపెనీలో తినేవారు లేరు. ఒక్కొక్కరు అంటారు, అబ్బా రోజు లెక్కలు పెట్టి వాళ్ళు చూస్తుంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో. వాళ్ళు ఫోన్ ఆని ఉంటుంది, ఆపైంది అనుకుంటారు. పాపం 20,000, 2,000, అబ్బా 30, 60, 70, 80, 1,00,000 దాటిందే అంటారు. అవన్నీ నా చెవులు పడుతున్నాయి. అబ్బా ఎంత ఆనందం, ఇట్లనన్నా లెక్కలు వస్తున్నాయి వాళ్ళకని చెప్పి సంతోషం అనిపించింది. ఇటువంటి లెక్కలు పెట్టాలి. ఇక ముందు కార్తీక మాసంలో 5 లక్షలు లెక్క పెట్టాలి. వైద్య సీనన్న లెక్క పెట్టాలి. నా ప్రవీణ్ గారు ఉన్నాడు అక్కడెక్కడ కోలాచలమోడు వాడు, వాళ్ళు లెక్కలు పెట్టి 1,02,000 అని రాసింది వాడు. అట్లా రాస్తూ ఉండాలి. అది అందరూ తెలియాలి. ఎందుకంటే తినని వానికి ధైర్యం ఉంటుంది, తినేవానికి భయం ఉంటుంది.
మేము తినేవాళ్ళం కాదు, 2 రూపాయలు పెట్టేవాళ్ళమే. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మా శిక్షణ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున 2 చిన్నారులు, మా సుధక్క మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళు శక్తి. అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపురసుందరి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి శశన్న అంటే రాజన్న, రాజన్న అంటే శశన్న. మా ఇద్దరి కార్యక్రమం ఏది ముందు ఇట్లా అనుకొని ప్రారంభించినామంటే అది సక్సెస్ఫులే. అందులో ఇప్పుడు ఇంకా నాగన్న, మా ఆత్రేయ, ఇట్లా మా ఆత్రేయని చాలా తక్కువ చూస్తే అమాయకుడుగా ఇట్లా కనబడుతుంది, కానీ వాడు హనుమత్ జయంతి చేస్తాడు. వాడు ఇంచుమించు ఒక 20,000 మందికి అవలీలగా భోజనం పెడతాడు. అందరూ అనుకుంటారు వాడు ఎక్కడ చేస్తుండో ఏమో ఏం చేస్తారో, అదంతా ఉత్తమాటలు. చేసేవాడికి ఒక 15-20 రోజులు నిద్ర ఉండదు. ఇప్పుడు ఇక్కడ 3 రోజులు నాగన్నకే తెలుసు, ఆత్రేయకి తెలుసు, నాకు తెలుసు, ముగ్గురం లైన్లో ఉంటాం. రోజు 2 అయినా నన్ను మనని ఒక గంట వంటనే అంటే కూడా మనని వీళ్ళు ఏం ఆత్రేయ కాదు, మా బాబాయ్ని ఫోన్ చేయని చెప్పి నన్ను నిద్రపోనియాలి. నిన్న రాత్రి కరెక్ట్ 12 గంటలకు పోయినాం ఇక్కడ నుంచి. కరెక్ట్ 6 గంటలకు మళ్ళీ ఇక్కడ ఉన్నాం. పోయినా శ్రీచక్ర పూజ చేసుకున్నా, మళ్ళీ వచ్చినా, మళ్ళీ ఇక్కడ ఇట్టే కంటిన్యూ. అట్లా 3 రోజులు నిద్ర లేదు. నిజంగా చెప్పాలంటే మీరందరి ధైర్య సాహసాలు ఎప్పటికీ నాకు ఇవ్వాలి, సాహసాకాలు అందించాలి. అందులో ఒక విచిత్రం, నా మర్దలు, నేను చెప్పడం గొప్పతనం కాదు, నా తమ్ముడు గడప 4, 5, 10 ఏళ్ళ నుంచి నా ఇంటికి రావా, అన్నం తినవా, నా ఇంటికి రావా అంటే నేను ఎప్పుడు చెక్ ఇచ్చినా మొత్తానికి మాత్రం నా మర్దలు మాత్రం బ్రహ్మాండమైన అన్నం అసలు నిన్న అది అనుకోకుండా బ్రహ్మాండంగా పెట్టింది పులిహోరాన్ని. అది తిని నేను నిజంగా చెప్పాను, రాత్రి కూడా నాకు అసలు అప్పటి వరకు ఆకలి కాదు. కాబట్టి నా మర్దలకు, నా తమ్మునికి వాడు ఎవ్వరికి తినడు, వాడు దొరకడాడు. అసలు వాడు ఎంత చెప్ప పక్కకు పెట్టాడు, చెయ్యి ఇటు చెవులు తింటాడు. అటువంటి వాడు నిన్న రాత్రి వాడు నిద్రపోకుండా పొద్దున్న కూడా అన్నా నేను అందరిని పంపించి నేను చూసుకోవే అని చెప్పిండు. వానికి కూడా నేను ఆశీస్సులు ఇస్తున్నా. వారి కొడుకులు కూడా ఒక అభివృద్ధి కావాలి, ఒక మంచి స్థానంలో ఉండాలి. ఇటువంటి వాళ్ళకు 10 మందికి వాళ్ళు భోజనం పెట్టాలని చెప్పి ఆ భగవంతు ప్రార్థిస్తున్నా. మా కాశన్న గారు కూడా 2 నిమిషాలు అతను, ఎందుకంటే నిజంగా చెప్పాను, తోట వేనన్న ఎక్కడ ఉండే వచ్చిందా, ఇక్కడ ఉండే, ఇప్పుడు ఎక్కడ ఇక్కడ హౌసింగ్ బోర్డు వేనన్న, ఆయన కూడా మా వేణు నిన్న పొద్దున్న నుంచి చాలా వర్క్ చేసి మావాడు. కాశన్న నేను అనడం కాదు, తోట దగ్గర అక్కడ కార్యక్రమాన్ని చేపడుతూ కూడా ఫోన్లో నాతోటి నాగన్నతో రోజు ఉదయము సాయంత్రం మాట్లాడిండు. రెండోది అన్నతో ఒక ప్రధాన కార్యదర్శి ఉండి ఆ పప్పు పట్టించుకొని వచ్చిండు, ఎవరు ఊహించారు. అటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. అన్నగారి ఆశీస్సులు మీ అందరిపైన ఉంటాయి. మంచివాడు. నాకు కవితక్క కూడా మంచిగా చేసింది, అందరూ సంతోషపడ్డారు. మా నవీన్ అన్న, సందీప్ అన్న, పేరు రమేష్ అన్న, మొన్న రమేష్ అన్న, రాజన్న, మేమంతా కారులో పోతే రమేష్ అన్న, రాజన్న వీళ్ళు ఒకటే అన్నారు. మా కృష్ణ అందరు కూడా ఏమంటే విశ్వన్న కూడా నువ్వైతే ముందుకు మేమున్నాం. ఇక మా అనంత వైద్య ప్రభాకరాన్ని లొల్లి పెడుతుండే కానీ ఆయన అందరికి కట్టబెట్టినట్టుగా నాకైతే మర్చిపోన్నాడు. నిజంగా సంతోషం. ఉన్నదని చెప్తున్నా. అందరికి నల్లగొండు వాత పెట్టేట అందరూ అంటారు, కానీ నాకైతే బంగారం ఎక్కువ ఉంటాడు. ఎందుకంటే ఆయన మా అక్కున్న లేకపోతే ఆయన వాత వేస్తుంది. అట్లా చాలా సంతోషం. అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. మా అగో ఎట్లున్నాడు నా చిన్నప్పటి నుంచి మా ముద్దులను ఎట్లా నవ్వుతున్నావే లేదే నిన్నేనే అవు సుబ్బాన అట్లా అందరూ ఒకసారి సీనన్న బాబాయ్ మాట్లాడాలి. బాబాయ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో నీ అధ్యక్షతన భవన నిర్మాణం చేసుకొని ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలి. అది నీతోటి అవుతుంది. ఇప్పుడు పట్టు మొదలని విక్రమార్కు నేను నిన్న దించే వరకే మా కష్టం. మళ్ళీ దించిన మట్టిగా నువ్వు మేము ఎవ్వరు ఉన్నా లేకున్నా దాన్ని సాధించుకొస్తూ ఆయన అధ్యక్షులను నిలబెట్టడానికి మీరు ఒకటే రాత్రి వచ్చి బతిమలాడేది. నేను 100 రాత్రులు బతిమలాడాను. నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే అవుతుంది. అందరిని కలుపుకొని పోతావు, తిట్టటోని తిడతావు, కొట్టటోని కొడతావు, పెట్టటోని పెడతావు, మళ్ళీ అందరిని దగ్గర తీస్తావు. ఖచ్చితంగా ఉండాలి అని మా మామ వద్దన్నా మామను ఒప్పించి మరి మా బాబాయ్ అధ్యక్షుడు చేస్తున్నాం. మామ ఏమై మీ బాబాయ్ ఉంటే ఏవో మాటలు మాట్లాడతాడన్నా, లేదు కాకనే ఉంటాడు. బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి అందరు బ్రాహ్మణులు కూడా సహకరించి ఒక మంచి భవనాన్ని మనం నిర్మించుకుంటే మన భవిష్యత్తు తరాలకు ఒక మంచి ఆస్తిగా ఉండిపోతుంది. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ, వంట కవిత నుంచి వచ్చిన పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.